వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీ జీవితం. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి తప్ప పక్కనోడు ఆలోచిస్తున్నది ఆలోచిస్తే నీ జీవితం గురించి నువ్వెప్పుడు ఆలోచిస్తావు? మంచి కోసం చేయవలసిన కొన్ని పనులు ఏంటంటే, పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు, నీలో రాకూడదని విరక్తి, నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి, మంచి గుణం మన్నించే గుణం, భయంకరమైన రోగం అత్యాశ, నమ్మకూడనివి వదంతులు, ఆపదను తెచ్చేవి అతివాగుడు, చేయవలసింది సహాయం, చేయకూడనిది ద్రోహం, వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన అన్నమాట. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవారు తన ఇంట్లో మనశ్శాంతంగా నిద్రపోలేరు అనమాట. లోకంలో అందరూ మట్టి ముద్దలే, కాకపోతే ఆ మట్టి ముద్దలో కొందరు ప్రేమను కలుపుతారు, మరికొందరు ద్వేషాన్ని నింపుతారు. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే అనిపిస్తుంది. తనకి తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంతో గొప్పగా నిర్మించుకున్నా అవి పోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చెయ్యటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. పక్కవాడు ఏడుస్తుంటే చూసి ఆనందించకు. ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.